జేడబ్ల్యూ బ్రాడ్కాస్టింగ్కి స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుడిచ్చిన ఆలోచన సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవచ్చో, ఎలా కాపాడుకోవచ్చో చూస్తాం. ఈ నెల ఇంకా ఏ అంశాలని చూడబోతున్నాం? వాళ్ళలా విశ్వాసం చూపించండి సిరీస్లో ఈసారి రిబ్కా గురించి చూస్తాం. దేవుని మీదున్న ప్రేమ వల్ల ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చాలా సంవత్సరాలు తికమక పెట్టే చర్చి బోధల్లో చిక్కుకున్న ఒక ప్రీస్ట్ ఎలా దాని నుండి బయటికి వచ్చి సత్యాన్ని కనుక్కుంది? మీకు ఊపిరి పీల్చుకోవటానికి కూడా టైం లేదన్నట్టుగా అనిపిస్తుందా? అలాగైతే ఈ నెలలో మీరు చూడబోయే కొత్త పాట కాస్త ఆగి సృష్టిలో ఉన్న అద్భుతాల్ని చూడమని గుర్తు చేస్తుంది. ఇది జూలై 2024 జేడబ్ల్యూ బ్రాడ్కాస్టింగ్. ఆలోచన సామర్థ్యం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇది అందరికీ అవసరం. మరి దాన్ని సరైన విధంగా ఎలా పెంచుకోవచ్చు? అందరం ఆలోచించగలం. చాలా విషయాల గురించి మనం ఆలోచిస్తుంటాం. కొన్నిసార్లు మంచిగా, కొన్నిసార్లు చెడుగా, ఇంకొన్నిసార్లు పెద్దోళ్ళైనా సరే ఉపయోగం లేని విషయాల గురించి ఆలోచిస్తుంటారు. లేదా ఒక వ్యక్తి చిన్న చిన్న విషయాలు, పనికిరాని వాటి గురించి ఆలోచించి సమయం గడిపేయవచ్చు. మన ఆలోచనలు అలా అయిపోయే అవకాశం ఉంది. అవి మన జీవితానికి పైసాకి కూడా పనికిరావు. ఇప్పుడే కాదు, భవిష్యత్తుకు కూడా. ముఖ్యంగా యవనుల కోసమే రాసిన బైబిల్లో ఉన్న సామెతల పుస్తకంలోని సలహాలు మనందరికీ ఉపయోగపడతాయి. సామెతలు 1:4లో ఇలా ఉంది: యవనులకు, ఇది మనందరికీ కూడా, జ్ఞానాన్ని, ఆలోచన సామర్థ్యాన్ని ఇవ్వటానికి రాసిన సామెతలు. ఈ వచనంలో ఉన్న ఆలోచన సామర్థ్యం అంటే ఏమిటి? ఆలోచన సామర్థ్యానికి ఉన్న హీబ్రూ పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి చెడుగా, ఇంకొకటి మంచిగా. కాబట్టి మన మైండ్, మన ఆలోచనలు పనికొచ్చే మంచి దారిలో నడిపించవచ్చు, లేదా చెడ్డదారిలో నడిపించవచ్చు. మన ఆలోచనలు ఎప్పుడు యెహోవా ఇష్టం, ఆయన ఉద్దేశాల చుట్టే తిరిగితే మనం మన ఆలోచన సామర్థ్యాన్ని కాపాడుకున్న వాళ్ళమవుతాం. సరైన దారిలో దాన్ని నడిపించిన వాళ్ళం అవుతాం. మన ఆలోచనల్ని అలా నడిపించడం ఎందుకంత ముఖ్యం? సామెతలు 3:21-22 వైపు మీ బైబిల్ని తిప్పండి. అక్కడ ఇలా ఉంది: తెలివిని, ఆలోచన సామర్థ్యాన్ని భద్రంగా కాపాడుకో, అవి నీకు జీవాన్ని ఇస్తాయి. బాగా చదువుకున్న వాళ్ళకే ఆలోచన సామర్థ్యం ఉంటుందని అనుకోవటానికి లేదు. మన జీవితం మొత్తంలో రకరకాలుగా విషయాల్ని తెలుసుకుంటాం. చదవడం, చూడడం, వినడం, ఇంకా కొన్నిటిని అనుభవించి తెలుసుకుంటాం. అలా తెలుసుకున్న, నేర్చుకున్న విషయాల్ని బట్టే ఒక వ్యక్తి ప్రవర్తన, అతని లక్షణాలు ఆధారపడి ఉంటాయి. చాలామంది రోజులో తమకేమవసరమో వాటి గురించే తప్ప ఇక దేని గురించి ఆలోచించరు. మన జీవితం బాగుండాలంటే, మనం యెహోవాకు నచ్చాలంటే మన ఆలోచన సామర్థ్యానికి శిక్షణ ఇచ్చుకోవటం, దాన్ని పెంచుకోవటం, కాపాడుకోవడం చాలా అవసరం. ఇంటర్నెట్ని వాడే విషయంలో మన ఆలోచన సామర్థ్యానికి శిక్షణ ఇచ్చుకున్నప్పుడు అది మనల్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇంటర్నెట్ని ఉపయోగించి చాలా జ్ఞానాన్ని పెంచుకోవచ్చన్న మాట నిజమే. అయితే మనం మన ఆలోచన సామర్థ్యాన్ని ఉపయోగించి దాన్ని తెలివిగా వాడితే చెడు ఫలితాలని తప్పించుకోవచ్చు. ఉదాహరణకి, బాగా తెలిసిన కొన్ని సోషల్ మీడియా సైట్లలో చిన్న చిన్న వీడియోలు ఉంటాయి. చూడగానే ఆకట్టుకునేలా ఉండాలని వాటిని డిజైన్ చేస్తారు. చూసే వ్యక్తికి ఒకవేళ వీడియో గనక నచ్చకపోతే ఇంకో దానికోసం స్క్రోల్ చేస్తారు. తనకి నచ్చే వీడియో వచ్చేంత వరకు స్క్రోల్ చేస్తూనే ఉంటాడు. ఎవరైనా ఇలా చేయటానికి అలవాటు పడిపోతే ఒక విషయంపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. వాళ్ళకున్న నేర్చుకునే, గుర్తుపెట్టుకునే సామర్థ్యాలు తగ్గిపోతాయి. ఎవ్వరం మనకిలా జరగాలని కోరుకోం కదా? అంతేకాదు, కొన్ని అధ్యయనాలు చెప్తున్నట్టు ఫోన్, కంప్యూటర్ లాంటి పరికరాలకు అతుక్కుపోయే వ్యక్తి ఎక్కువగా స్ట్రెస్, ఆందోళన, డిప్రెషన్ లేదా వేరే మానసిక సమస్యలకు గురవుతాడు. మరోపక్క మన ఆలోచన సామర్థ్యం
టెక్నాలజీని ఎంతవరకు వాడాలనే విషయంలో హద్దులు పెట్టుకోవటానికి సహాయం చేస్తుంది. ఉదాహరణకి, మన ఆలోచన సామర్థ్యం దేవుని ఆలోచనకు తగ్గట్టుంటే నిజమైన సమాచారానికి, అబద్ధానికి తేడాను గుర్తిస్తాం. కాబట్టి సామెతలు 2:11-12లోని సలహా చాలా తెలివైందని చెప్పొచ్చు. అక్కడ ఇలా ఉంది: ఆలోచన సామర్థ్యం నిన్ను కనిపెట్టుకుని ఉంటుంది. వివేచన నీకు కాపుదలుగా ఉంటుంది. అవి చెడు మార్గం నుండి నిన్ను కాపాడుతాయి. ఇది ఎందుకు అంత ముఖ్యం? ఆలోచన సామర్థ్యం, వివేచన ఉంటే విషయాల్ని లోతుగా అర్థం చేసుకుంటాం. అలా అర్థం చేసుకోవటానికి మన మనస్సాక్షికి ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. దేవుని వాక్యంలో మనం చదివిన, ధ్యానించిన విషయాల్ని బట్టే మన మనస్సాక్షి నడుస్తుంది. మన లోపల ఉండే ఈ మనస్సాక్షి ఫలాంది తప్పు, అది చేయొద్దని మనల్ని హెచ్చరిస్తుంది. ఒక రకంగా మన ఆలోచన సామర్థ్యం మనల్ని కాపాడుతుంది. దీని గురించే హెబ్రీలు 5:14లో ఏమంటుందో గమనించండి. అయితే గట్టి ఆహారం పరిణతి గల వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళు తమ వివేచన సామర్థ్యాల్ని, అంటే ఆలోచన సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ వాటికి శిక్షణ ఇచ్చుకున్నారు. దానివల్ల వాళ్ళు తప్పొప్పులను గుర్తించగలుగుతారు. అందరం, చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా, మనం మాట్లాడుకోబోయే 5 సలహాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటిది, యెహోవా గురించిన జ్ఞానాన్ని పెంచుకోవాలి. సామెతలు 9:10లో ఒక మాట ఉంది: అతి పవిత్రుడైన దేవుని గురించి తెలుసుకోవడమే అవగాహన. యెహోవా గురించి తెలుసుకోవడం ఒక ఆశీర్వాదం. అది కాపుదలనిస్తుంది. అధ్యయనం చేస్తున్నప్పుడు లోతుగా అర్థం చేసుకోవడానికి, బైబిల్ చదువుతున్నప్పుడు దాన్ని అన్వయించుకోవడానికి, యెహోవాను ఆరాధించే పనుల మీద మనసు పెట్టడానికి సహాయం చేయమని ప్రార్థించాలి. యెహోవాకు ప్రార్థిస్తున్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడాలి. అంటే యెహోవా సలహాలే మంచి సలహాలు అని మన ఆలోచన సామర్థ్యాన్ని మలుచుకోవాలి. ఎందుకంటే అలా చేస్తే శోధనలు కానీ, పరీక్షలు కానీ వచ్చినప్పుడు అది మనల్ని కాపాడుతుంది. తప్పుడు దారిలో నడిపించే ప్రలోభం ఎదురైనప్పుడు పడిపోకుండా వద్దని చెప్పగలుగుతాం. మనం ఎవరమో, మన నమ్మకాలేంటో, మన జీవితాన్ని ఎవరికి సమర్పించుకున్నామో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రెండో సలహా, మన క్రైస్తవ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే యెహోవాను ప్రేమించే ప్రజలు మన వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడతారు, గౌరవిస్తారు. ఎలాంటి వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం? మీరు ఈ పదాన్ని గమనించారా? క్రైస్తవ వ్యక్తిత్వం అంటే క్రీస్తులాగా అన్నమాట. యేసులాగా నడుచుకోవటం కన్నా మేలైన మార్గం ఇంకొకటి లేదు. 1 పేతురు 2:21లో ఉన్న ఈ మాటల్ని గుర్తు చేసుకోండి. ఇందుకోసమే మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీకోసం బాధలు అనుభవించి, మీరు నమ్మకంగా తన అడుగుజాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచాడు. యేసు జీవితం మొత్తం, అంటే ఆయన ఆలోచించిన విధానం, ఆయన విలువలు, వేరే వాళ్ళతో ఆయన ప్రవర్తించిన తీరు, ఇలా ఆయన వ్యక్తిత్వాన్ని మనం సాధ్యమైనంత మేరకు అనుకరించడానికి ప్రయత్నించాలి. ఏదైనా ఫంక్షన్కి రెడీ అయ్యేటప్పుడు బాగా కనిపించాలని కోరుకుంటాం. అలా రెడీ అయ్యేటప్పుడు చిన్న చిన్న విషయాల్ని కూడా బాగా పట్టించుకుంటాం. దీనికి సరిపోయే మంచి ఉదాహరణ కొలస్సీలు 3:10లో ఉంది. అక్కడ ఇలా చదువుతాం: అయితే కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి. అలాగే రోమీయులు 13:14లో ఇలా చదువుతాం: ప్రభువైన యేసుక్రీస్తును అనుకరించండి, లేదా ఫుట్నోట్ ప్రకారం ధరించండి. శరీర కోరికలు తీర్చుకోవటం మీద మనసు పెట్టకండి. యేసు వ్యక్తిత్వం గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. అది మనకు పుట్టుకతోనే రాదు. ఎందుకంటే మనందరం ఆదాం నుంచి వచ్చిన అపరిపూర్ణులం. దానికోసం చాలా కష్టపడాలి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వ్యక్తిత్వాన్ని ఎప్పుడో ఒకసారి ఫంక్షన్కి వేసుకున్నట్టు కాదు. ఇది ప్రతిరోజు మనం ధరిస్తూ ఉండాలి. అపరిపూర్ణులమైనా సరే, వీలైనంత వరకు యేసులాంటి వ్యక్తిత్వాన్ని అనుకరించడానికి కృషి చేస్తూ ఉండాలి. మూడో సలహా,
ముఖ్యమైన వాటికి మొదటి స్థానం ఇవ్వండి. దాని అర్థం ఏంటి? జీవితంలో మనం ఏమైనా చేయాలంటే పద్ధతి ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, ముందు ఏం చేయాలో ఆలోచించాలి. ఉదాహరణకు బేతేల్లో చాలా పని జరుగుతుంది, ఎందుకంటే ప్రతిరోజు ఒక పద్ధతిలో చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానం ఇస్తారు. ఫిలిప్పీలు 1:10లో పౌలు ఏవి ఎక్కువ ప్రాముఖ్యమైనవో పరిశీలించి తెలుసుకోవాలని చెప్పాడు. యెహోవా ఆలోచించినట్టుగా ఆలోచిస్తే ప్రతిరోజు ఒక పద్ధతిలో నడవటం, ప్రాముఖ్యమైన విషయాలకు మొదటి స్థానం ఇవ్వడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకుంటాం. 4వ పాయింట్, మీ దగ్గర జ్ఞానం, అనుభవం ఎంతున్నా అనుకో ఉండాలి. ఏది వినాలి, ఏది వినకూడదు అని నిర్ణయించడానికి ఆలోచన సామర్థ్యం సహాయం చేస్తుంది. మీ ఆలోచన సామర్థ్యానికి శిక్షణ ఇచ్చుకున్నారో లేదో అని మీరు చేసే పనులను బట్టి తెలిసిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ప్రశ్నలు అడగాలి, నిజమో కాదో పరిశీలించాలి, సలహా తీసుకోవాలి, చదవాలి, అధ్యయనం చేయాలి, బైబిల్ సూత్రాల నుండి నేర్చుకోవాలి. ఇప్పుడు మన దగ్గర జ్ఞానం, అవగాహన, ఆలోచన సామర్థ్యం ఉన్నాయి. అయితే మనం దాన్ని ఎలా చూపిస్తున్నామనే విషయంలో అనుకువ ఉండాలి. రోమీలు 12:3లో అపోస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, మీలో ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేమిటంటే, ఎవ్వరూ తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. బదులుగా మంచి వివేచన ఉందని చూపించేలా అంచనా వేసుకోవాలి. అవును, మనం పెంచుకున్న ఆలోచన సామర్థ్యం విషయంలో ఎప్పుడూ అనుకువ చూపిస్తూ ఉండాలి. లేఖనంలో ఉన్నట్టు మనం మంచి వివేచన చూపించాలి. గర్వంతో మాత్రం ఉబ్బిపోకూడదు. మన గురించి మనం ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోకూడదు. ఈ సాతాను లోకంలో మన ఆలోచన సామర్థ్యాన్ని చూపించే ఇంకొక విధానం అప్పు చేయకపోవటం. ఈ పాయింట్ని ఎందుకు చివరిలో మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే డబ్బు, వస్తువులు జీవితంలో అంత ముఖ్యమైనవి కావు. చాలామంది తమ జీవితాన్నే దారబోసి డబ్బుని కూడబెట్టుకుంటారు. అయితే క్రైస్తవులుగా మనకి మన ఆరాధనకు సంబంధించి వేరే బాధ్యత ఉంది. మన జీవితాన్ని కూడా ధారపోస్తాం, కానీ అది మన ముందున్న శాశ్వత జీవితాన్ని సంపాదించటం కోసం. నిజమే, జీవితంలో మన అవసరాలు తీరాలంటే కొంత డబ్బు కావాలి. ఇప్పుడిప్పుడే సంపాదించడం మొదలుపెట్టిన యవనస్తులైనా, లేదా ఎంతో కాలంగా ఉద్యోగం చేస్తున్న పెద్దవాళ్ళైనా డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా పొదుపు చేయాలో తెలుసుండాలి. అంటే మన ఆలోచన సామర్థ్యాన్ని ఉపయోగించి అవసరాలేంటో, కోరికలేంటో అర్థం చేసుకోవాలి. అలాగే అప్పు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. గుర్తుంచుకోండి, సామెతలు 22:7 చెప్తున్నట్టు, అప్పు చేసిన వాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ విషయాలన్నీ కేవలం కొన్ని మాత్రమే. ఇంకా మన జీవితంలో వివేచనతో, ఆలోచన సామర్థ్యంతో పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించాలి. సామెతలు 3:21-22 ఇస్తున్న సలహాని ఎప్పుడూ మర్చిపోవద్దు. తెలివిని, ఆలోచన సామర్థ్యాన్ని భద్రంగా కాపాడుకో. అవి నీకు జీవాన్నిస్తాయి. అంతేకాదు, దేవుని నీతి ఉండే కొత్త లోకంలో శాశ్వత జీవితం పొందేలా కూడా చేస్తాయి. తమకున్న ఆలోచన సామర్థ్యంతో బైబిల్లో ఉన్న యవనులు తెలివైన నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్లల్లో రిబ్కా ఒకరు. తన జీవితాన్ని మార్చేసిన ఒక నిర్ణయాన్ని తాను ఎలా తీసుకుందో చూడండి. చాలా ఏళ్ల క్రితం ఇస్సాకుకు ఒక మంచి అమ్మాయిని తీసుకురమ్మని అబ్రహాము ఎలియేజర్ని పంపించాడు. దేవుడు అనుకున్నది జరగాలంటే వచ్చే అమ్మాయికి బలమైన విశ్వాసం ఉండాలి. తన వాళ్ళందరినీ వదిలి చాలా దూరం రావాలి. మరలా ఎవరొస్తారు? అమ్మా, నేను వచ్చేసాను. వచ్చేసావా తల్లి? రిబ్కా! ఆనా ఇందాకటి నుంచి నీకోసం వెతుకుతుంది. ఆనా, నేను ఇక్కడున్నాను, రా. రిబ్కా, ఇది నాన్నకిస్తావా? సరే, ఇంకా పనిలోనే ఉన్నారా? అది అవ్వదు.
రిబ్కా నీకోసమే చూస్తున్నా, నేను రానా? సరే పద. నాన్న, లాభాన్ని మీకు ఇది ఓ ఇమ్మన్నాడు. నువ్వు తెచ్చావా? నేనేమైనా సాయం చేయనా? బావి దగ్గరికి వస్తావా? సరే. ఇవాళ వద్దులే ఆనా, వంట చేయడానికి నాకు సాయం కావాలి. సరే. బాగున్నారా మీరు? అమ్మా, నీ కుండలో నుండి నాకు కొన్ని నీళ్ళు ఇస్తావా? తాగండి. మీ ఒంటెలకు కూడా కావాల్సినన్ని నీళ్లు పోసొస్తాను. దాహం తీరిందా? ఇక నేను వెళ్తాను. దయచేసి నువ్వెవరి కూతురువో చెప్పు. ఈ రాత్రికి మీ తండ్రి ఇంట్లో మేముండడానికి చోటుందా? నేను చెప్పాల్సింది చెప్పే వరకు భోజనం చేయను. సరే చెప్పండి. నేను అబ్రహాము సేవకుణ్ణి. యెహోవా నా యజమానిని ఎంతగానో ఆశీర్వదించాడు. నా యజమాని భార్య శారా తన ముసలితనంలో నా యజమానికొక కుమారుణ్ణి కంది. అందుకే నా యజమాని నాతో ఒట్టు వేయించుకుంటూ ఇలా అన్నాడు: నా తండ్రి ఇంటికి, నా కుటుంబం దగ్గరికి వెళ్ళి నా కుమారుని కోసం భార్యను తీసుకురావాలి. ఒకవేళ అమ్మాయికి నాతో రావడం ఇష్టం లేకపోతే ఏం చేయాలి అని అడిగాను. అప్పుడు అతను నాతో, యెహోవా నీతో తన దూతను పంపిస్తాడు, ఖచ్చితంగా నీ ప్రయాణాన్ని సఫలం చేస్తాడు అని అన్నాడు. ఈరోజు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా అన్నాను: యెహోవా, నా యజమాని అబ్రహాము దేవా, నువ్వు నా ప్రయాణాన్ని సఫలం చేస్తే ఇలా జరగాలి. నేనిక్కడ ఒక బావి దగ్గర ఉన్నాను. నీళ్లు చేదుకోవడానికి ఒక యువతి వచ్చినప్పుడు దయచేసి నీ కుండలో నుండి నాకు కొన్ని నీళ్ళివ్వు అని అడుగుతాను. అప్పుడు ఆమె నాతో, ఇదిగో తాగు, నీ ఒంటెల కోసం కూడా నీళ్లు చేదుకొస్తాను అని అనాలి. ఆ యువతే నా యజమాని కుమారునికి భార్య అవ్వడానికి యెహోవా ఎంచుకున్న స్త్రీ. మనసులో ఎలా ప్రార్థించుకున్నానో లేదో, రిబ్కా నా కళ్ళ ముందు ఉంది. భుజం మీద కుండను పెట్టుకుని కనిపించింది. నేను తర్వాత, నువ్వు ఎవరి కూతురివి అని అడిగాను. బెతూయేలు కూతుర్నని చెప్పింది. అప్పుడు నేను ముక్కుపోగు పెట్టి చేతులకి కడియాలు తొడిగాను. ఇప్పుడు చెప్పండి, నా యజమాని పట్ల విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని చూపించడం మీకిష్టమేనా? ఇష్టం లేకపోయినా చెప్పండి, నేనేం చేయాలో ఆలోచించుకుంటాను. ఇది యెహోవా నుండి వచ్చింది. యెహోవా చెప్పినట్టే ఆమె నీ యజమాని కుమారునికి భార్య అవుతుంది.
నెగేబ్ అంటే చాలా దూరం. వెళ్తే మళ్ళీ రాగలవా? ఇక్కడే ఉండిపోవచ్చు కదా. మా నాన్న ఏమన్నారో విన్నావుగా, ఇది యెహోవా నుండి వచ్చింది. ఇక్కడుండి కూడా యెహోవాను ఆరాధించవచ్చు. నువ్వు చెప్పింది నిజమే. కానీ యెహోవా నిన్ను కలలో కూడా ఊహించని విధంగా ఆశీర్వదిస్తాడని నీకు తెలుసు. ఈరోజు ఏం వెళ్ళిపోవట్లేదుగా, ఇంకా సమయం ఉంది. ఉన్నన్ని రోజులు సంతోషంగా గడుపుదాం. నేనే ఎందుకు యెహోవా? మనోళ్ళందరినీ పిలిచి వంటల్ని సిద్ధం చేయి. ఈ రోజే ప్రయాణం. సరే. అప్పుడే సర్దుకుంటున్నారేంటి? నేను నా యజమాని దగ్గరికి తిరిగి వెళ్ళాలి. ఒక 10 రోజులుండి ఆ తర్వాత రిబ్కాని తీసుకెళ్ళండి. కనీసం 10 రోజులైనా మాతో ఉండనివ్వండి, తర్వాత తీసుకెళ్ళండి. నన్ను ఆపకండి. యెహోవా నా ప్రయాణాన్ని సఫలం చేశాడు. నేను నా యజమాని దగ్గరకు తిరిగి వెళ్ళేలా నన్ను పంపించేయండి. రిబ్కాని పిలిచి తనేమంటుందో అడిగి చూద్దాం. రిబ్కా, ఎలియాజర్ బయలుదేరుతాడంట ఇప్పుడే. ఒకసారి నువ్వు ఇతంత వెళ్తావా? నాకిష్టమే, వెళ్తాను. నా బంగారు తల్లి, రిబ్కా, మా సహోదరి, నువ్వు లక్షల మందికి తల్లివి కావాలి. నీ సంతానం తమను ద్వేషించే వాళ్ళ నగరాల్ని స్వాధీనం చేసుకోవాలి. యెహోవా స్తుతించబడాలి. యెహోవా స్తుతించబడాలి. నిన్నెప్పుడు మర్చిపోను. నేను కూడా.
తన జీవితం ఎలా ఉండబోతుందో రిబ్కాకి తెలియదు. మళ్ళీ తన కుటుంబాన్ని కలుసుకున్నట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. తన వాళ్ళని, సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకొని ఆమె విశ్వాసం చూపించింది. అందుకే మెస్సియాకు పూర్వీకురాలయ్యేలా యెహోవా ఆమెను దీవించాడు. ఆమె విశ్వాసం ఈరోజు మనందరికీ ఒక ఆదర్శం. తన తీసుకున్న నిర్ణయం వల్ల రిబ్కా బాధపడలేదు. రిబ్కా లాంటి విశ్వాసాన్ని మీరు కూడా చూపించగలిగితే ఆమె పొందిన లాంటి దీవెనలే పొందవచ్చు. విశ్వాసానికి సైన్స్కి పొంతన కుదరదని కొంతమంది అనుకుంటారు. ఆలోచించే ఏ వ్యక్తి అయినా దేవుని నమ్మడని అంటారు. అది నిజమేనా? కొంతమంది యవనులు సైన్స్ను ఉపయోగించి తమ విశ్వాసాన్ని ఎలా పెంచుకున్నారో చూద్దాం. కొన్నిసార్లు సృష్టికర్త ఉన్నాడని నమ్మడం ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? సైన్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఎందుకంటే విశ్వంలో ఉన్న ప్రతిదీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యిందో రుజువులతో సహా చెప్తుంది. దాని గురించి తెలుసుకోవడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కానీ పరిణామం గురించి వచ్చేసరికి నాకు అదెందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడు, అంటే 5th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉండేది. అది నాకు అస్సలు బుర్రకెక్కేది కాదు. మా సార్ మనమంతా కోతుల నుంచి వచ్చామని, పరిణామ సిద్ధాంతమే కరెక్ట్ అని నమ్మేవాడు. నేను తప్ప క్లాస్లో అందరూ పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. ఆ టాపిక్ గురించి మా సార్ చెప్తున్నప్పుడు ఆయన చెప్పేది రాంగా, లేకపోతే ఇప్పటి వరకు నేను నమ్ముతున్నది రాంగా అనే కన్ఫ్యూజన్ నా మైండ్లో రన్ అవుతూ ఉండేది. నిజంగా అందరిలో కన్నా వేరుగా ఉండడం అంత ఈజీ కాదు. సృష్టికర్త మీద ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మీరేం చేశారు? స్కూల్కి వెళ్ళొస్తున్నప్పుడు నాకు బస్లో చాలా టైం ఉండేది. అప్పుడు మన వెబ్సైట్ చూసేవాడిని. అలాగే ఆరిజిన్ ఆఫ్ లైఫ్, 5 క్వశ్చన్స్ అనే ఇంగ్లీష్ బ్రోషర్ని కూడా చదివేవాడిని. వాటి వల్ల నా విశ్వాసం పెరిగింది. ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్ళాక నేను చాలా రీసెర్చ్ చేశాను. మా పేరెంట్స్ కూడా దాని గురించి వెబ్సైట్లో ఎలా చూడాలో నేర్పించారు. అంతేకాదు, మీ వయసు వాళ్ళు ఏమంటున్నారు, దేవుడున్నాడని నమ్మవచ్చా అనే వీడియో కూడా నాకు బాగా హెల్ప్ చేసింది. దాంట్లో నాకు ఇసుకలో ఉన్న గ్లాస్ బాటిల్ సీన్ నాకు బాగా గుర్తుండిపోయింది. నిజమే, గ్లాస్ బాటిల్ని ఇసుకతో తయారు చేస్తారు. అంత మాత్రాన గ్లాస్ బాటిల్ దాని అంతటదే ఇసుకలో నుంచి తయారవ్వదు కదా, దాన్ని ఎవరో ఒకరు తయారు చేయాలి. ఇది నాకు లాజిక్గా అనిపించి నా విశ్వాసాన్ని ఇంకా పెంచింది. నేను చదువుకున్న దాన్ని బట్టి జీవం తయారవ్వాలంటే RNA, DNA, ప్రోటీన్లు చాలా అవసరం. కానీ అవి ఒకే టైంలో ఒకే ప్లేస్లో ఉండడం అనేది జరగని పని. అదే జరగని పని అంటే ఆ 3 అనుకోకుండా ఒక దగ్గరికి చేరి ఒక సెల్ని పుట్టించి ఆ సెల్లే ఒక జంతువుగాను, మనిషిగాను లేదా వేరే వాటిగాను మారుతుందని మనం ఊహించుకోగలమా? దాంట్లో ఏ లాజిక్ లేదు. దీన్ని నమ్మడానికే ఎక్కువ విశ్వాసం అవసరం. దానికన్నా దేవుడే అన్నిటినీ చేశాడని నమ్మడం చాలా ఈజీ. నేను మా సార్కి సృష్టికర్త విషయంలో నేనేం నమ్ముతున్నానో, అలాగే నేను చూసిన వీడియో లింక్ని కూడా పంపించాను. అప్పుడు ఆయన చూసి, ఈ వీడియో క్లాస్ అందరికీ చూపించొచ్చా అని అడిగాడు. అప్పుడు నేను తప్పకుండా చూపించండి అన్నాను. తర్వాత నేను ఆ వీడియోని ఎన్నిసార్లు చూశానంటే నాకు ప్రతి డైలాగ్ కంటతొచ్చేసింది. ఏ సీన్ తర్వాత ఏదొస్తుందో కూడా నాకు బాగా తెలుసు. దానివల్ల క్లాస్లో ఎవరైనా నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇంకా క్లాస్ అయిపోవడానికి 5 నిమిషాలు ఉందనంగా నేను అందరి ముందుకెళ్ళి యెహోవా సాక్షుల గురించి, వాళ్ళు సృష్టికర్త ఉన్నాడని ఎందుకు నమ్ముతున్నారో వివరించాను. ఆ తర్వాత అది నమ్మడానికి నాకు సహాయం చేసిన ఒక వీడియో ఉందని చెప్పాను. ఆ వీడియో ప్లే చేసేలోపే బెల్ మోగింది. కానీ అందరూ బ్రేక్ తీసుకోకుండా అది చూడడానికి క్లాస్లోనే ఉండిపోయారు. అది చూసి నాకు హ్యాపీగా అనిపించింది. సృష్టికర్త మీద విశ్వాసం ఉంచడం మీకెలా సహాయం చేసింది? మనిషి జీవితానికి ఒక అర్థం ఉందని తెలుసుకున్నాను. మనం ఏదో పుట్టాం, చనిపోయేంత వరకు ఎలాగోలా కాలం గడిపేద్దాంలే అని ఎప్పుడూ అనుకోము. మన జీవితానికి ఒక నిజమైన అర్థం ఉందని, భవిష్యత్తు మీద ఒక ఆశ ఉందని మనం నమ్ముతాం. మన చుట్టూ ఉన్న ప్రజలకి రకరకాల నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా వాళ్ళలాగే ఆలోచించే ప్రమాదం ఉంది. ఒకవేళ మన విశ్వాసం బలంగా లేకపోతే
వాళ్ళు మనలో డౌట్స్ పుట్టించి మన విశ్వాసాన్ని తగ్గించేయొచ్చు. కానీ సృష్టి గురించి నా పేరెంట్స్ నాకు నేర్పించినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్. వాళ్ళ వల్లే ఈ సృష్టిని ఇంత అందంగా చేసిన ఒక ప్రేమగల తండ్రి ఉన్నాడని నాకు తెలిసింది. ఒక్కసారి బయటికెళ్ళి చూస్తే జలపాతాలు, ఉదయించే సూర్యుడు, చెట్లు, జంతువులు ఎంత అందంగా కనిపిస్తాయి. మనం చేయగలిగిందల్లా యెహోవాకు థ్యాంక్స్ చెప్పడమే. జీవం పరిణామం వల్ల కాదు కానీ సృష్టికర్త వల్లే వచ్చిందని, ఆయనే అన్నిటినీ చేశాడని నేను 100% నమ్ముతున్నాను. ఈ యవనులకు ప్రశ్నలొచ్చాయి, కానీ అక్కడే ఆగిపోలేదు, జవాబుల్ని వెతికారు. మీరు కూడా అలా చేయవచ్చు. సంఘంలో అనుభవం ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకోవటానికి భయపడకండి. పరిశోధించండి, కరెక్టో కాదో ఆలోచించండి. సరైన జ్ఞానం సంపాదిస్తే సంతృప్తినిచ్చే జవాబుల్ని పొందగలుగుతాం. రాత్రి అదే కావాలనుకుంది. జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు వెతికింది. ఆమె ఫిన్లాండ్లో ఒక లూథరన్ ప్రీస్ట్గా పనిచేసింది. మరి ఆమెకి సత్యం ఎలా దొరికింది? ఇప్పుడు చూద్దాం. నా చిన్నప్పటి నుండి అమ్మ ప్రార్థన ఎలా చేయాలో నేర్పించింది. అమ్మ నేర్పించినట్టే ప్రతిరోజు పరలోక తండ్రితో మనసు విప్పి మాట్లాడేదాన్ని. అలా ప్రార్థించడం నా జీవితంలో చాలా ఉపయోగపడింది. పెరిగి పెద్దవుతున్నప్పుడు నాకు టీచర్ అవ్వాలనిపించింది. కానీ బాగా ఆలోచించినప్పుడు పరలోక రాజ్యం కోసం నా జీవితాన్ని ఉపయోగించాలని బలంగా కోరుకున్నాను. మరి ఆ రెండింటినీ ఎలా చేయడం? దానికోసమే దేవుడి గురించి ఎక్కువ నేర్చుకునే కెరియర్ని ఎంచుకోవాలనుకున్నాను. చర్చిలో టీచర్గా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. చర్చి కోసం పనిచేయడం మొదలుపెట్టినప్పుడు చర్చి బోధించే వాటికి, బైబిల్ బోధించే వాటికి చాలా తేడా ఉందని వెంటనే పసిగట్టాను. ఎందుకిన్ని బాధలున్నాయి అని నా ప్రశ్నకు చర్చి సమాధానం చెప్పలేకపోయింది. పాస్టర్ని అడిగితే ఆయన నసుకుతూ, దానికి జవాబు చెప్పలేం, అదొక మర్మం అన్నాడు. అది మర్మం కాదని, జవాబు ఉండే ఉంటుందని నాకు అనిపించింది. ఒక పక్క నా మనస్సాక్షిని చంపుకోకుండానే, మరోపక్క చర్చిలో నేను చేసే పని మీద మచ్చ రాకూడదని అనుకున్నాను. అందుకే నేను క్లాసులో నేర్పించేటప్పుడు చర్చి ఇలా బోధిస్తుంది, కానీ బైబిల్ ఇలా చెప్తుంది అని వివరించేదాన్ని. కొన్నిసార్లు ఆ రెండూ వేరుగా ఉంటాయి. రెండూ చూపిస్తాను, మీరేది నమ్మాలనుకుంటున్నారో మీ ఇష్టం. అప్పటిదాకా సంతోషంగా ఉన్న నా జీవితంలో ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. నాకప్పుడు 22 ఏళ్ళు. పెళ్లి చేసుకోవాలని నేను అంతా సిద్ధపడుతున్నాను. ఇంతలో నాకు కాబోయే భర్త కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. అది మొత్తం నా జీవితాన్ని మార్చేసింది. నా గుండె పగిలిపోయింది. ఆ బాధను భరించలేకపోయాను. నేనింకా పెళ్లి చేసుకోకూడదని, నాకంటూ ఒక కుటుంబం వద్దని నిర్ణయించుకున్నాను. నా బాధను తట్టుకుంటూ జీవితానికి అర్థముండేదేదైనా చేయాలనుకున్నాను. అందుకే నా పనిలో మునిగిపోయాను. చర్చిలో అప్పటిదాకా నేను చేస్తున్న పని ఆగిపోయింది. నన్ను ప్రీస్ట్ని చేశారు. అలా మొత్తం మీద 33 ఏళ్ళు పనిచేస్తూ వచ్చాక నా ఆరోగ్యం పాడైపోయింది. అప్పుడు నేను చర్చి కోసం వేరే పనులు చేయడం మొదలుపెట్టాను. నేను చర్చి కోసం చేయగలిగిందంతా చేశాను. కానీ చర్చి నాకు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖాళీ చేతుల్ని చూపించింది. నాకొక కుటుంబంలా ఉండే వాళ్ళ కోసం, వాళ్ళతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం కోసం నేను చాలా వెతికాను. దానికోసం దాదాపు 10 ఏళ్లు ప్రార్థన చేశాను.
అప్పుడొక రోజు యెహోవా సాక్షులు నా తలుపు తట్టారు. వెంటనే నేను మనసులో, తండ్రి, ఇది కదా నేను వెతుకుతున్నది అని అనుకున్నాను. మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నాను. లోపలికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం. నాకివ్వడానికి మీ దగ్గర ఏముంది? ఇదే వాళ్ళను నేను అడిగిన మొదటి ప్రశ్న. నేను మొదటిసారి మీటింగ్కి వెళ్ళాను. అది నా మీద చెరగని ముద్ర వేసింది. ఆ రోజు యోహాన్ సువార్తలో ఉన్న ఈ వచనం వినడం నాకింకా గుర్తుంది. మీ మధ్య ప్రేమ ఉంటే మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది. అప్పుడు నాకు అనిపించింది, నా జీవితమంతా వెతుకుతున్నది దీన్ని. అది ఇక్కడే ఉంది, నా కళ్ళ ముందే ఉంది. నేను చర్చిని వదిలేసి యెహోవా సాక్షిగా అవుతానని చెప్పినప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ చాలా బాధపడింది. తను కాస్త కుదుటపడ్డాక ఇలా ఉంది, నేను ఎప్పటిలాగే నీకు మంచి ఫ్రెండ్గా ఉంటాను, కానీ నువ్వు నాకొక మాట ఇవ్వు. నీలో మాత్రం ఏ మార్పు రాకూడదు. 4 ఏళ్ల తర్వాత నన్ను కలవడానికి తను మళ్ళీ వచ్చింది. అప్పుడు తను నన్ను బాగా గమనించి ఒక మాట అంది, నీలో మార్పు వచ్చింది. అది విని నేను ఆశ్చర్యపోయాను. అంటే ఎలా అని అడిగాను. అప్పుడు తను, నువ్వు ముందు కంటే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని అంది. నాకొక ఆధ్యాత్మిక కుటుంబం కావాలని నేను చేసిన ప్రార్థనకు అద్భుత రీతిలో జవాబు వచ్చింది. చెప్పాలంటే నేను నా జీవితం అంతా దానికోసమే వెతికాను. చివరికి నాకది దొరికింది. రాత్రి చేసిన ప్రార్థనకు జవాబు దొరకటం సంతోషకరమైన విషయం. తనకొచ్చిన కష్టం వల్ల తన జీవితమే మారిపోయింది. కష్టాలొచ్చినప్పుడు మనకు కూడా ఇలా అనిపిస్తుంది, నాకే జరగాల, ఇప్పుడే జరగాల, దేవుడు పట్టించుకుంటున్నాడా? ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఆందోళన పడకుండా ఎలా ఉండొచ్చో ఇప్పుడొచ్చే ఉదయకాల ఆరాధనలో బ్రదర్ డేవిడ్ స్ప్లెయిన్ వివరించారు. సరైనదే చేసిన సమస్యల్లో చిక్కున్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే యాకోబును గుర్తు చేసుకోండి. యాకోబు సరైనదే చేశాడు. తన అన్న ఏశావులాగా బయట అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. దేవుణ్ణి ఆరాధించే తన మామ లాబాన్ దగ్గరికి ప్రయాణించి ఆయన కూతురు రాహేల్నిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. కాని అనుకున్నట్టు జరగలేదు. లాబాను యాకోబును మోసం చేసి రాహేలు కన్నా ముందు పెద్దదైన లేయానిచ్చి పెళ్లి చేశాడు. వాళ్ళిద్దరికీ అస్సలు పడేది కాదు. వాళ్ళు అక్కాచెల్లెల్లా కాకుండా శత్రువుల్లా ఉండేవాళ్ళు. లాబాను మోసం చేయడం యెహోవా చూశాడు, కాని జోక్యం చేసుకోలేదు. యాకోబు కూడా యెహోవాని ఎప్పుడూ నిందించలేదు. నాకే ఎందుకిలా జరుగుతుంది, చెప్పినట్టే చేశాను, సరైందే చేశాను, అయినా ఏంటి నా పరిస్థితి ఇలా అయింది అని అనుకున్నాడా? లేదు, అసలు అలా ఆలోచించలేదు. అలాంటి సమస్య రాకూడదనే యెహోవా తర్వాత ఇశ్రాయేలీయులకి ఒక నియమం పెట్టాడు. మీ భార్య బ్రతికి ఉండగానే ఆమె సహోదరిని నువ్వు పెళ్లి చేసుకోకూడదు. రాహేలు లేయని మనసులో ఉంచుకునే బహుశా యెహోవా ఆ నియమాన్ని ఇచ్చుంటాడు. యెహోవా పరిష్కరించాడు. అయితే ఆలోపు యాకోబుకి ఆయన తోడుగా ఉన్నాడు. తనకొచ్చిన సమస్యని తట్టుకోవడానికి సహాయం చేశాడు. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈలోగా యోసేపు పుట్టాడు. ఆయన గురించే ఈరోజు మాట్లాడుకుంటాం. యోసేపు చిన్నగా ఉన్నప్పటి నుండే యెహోవా కొన్ని విషయాలు ఆయనకి తెలియజేశాడు. 2 కలల్ని చూపించాడు. మొదటి కలలో గోధుమ పనల్ని ఆయన చూపించాడు. తన అన్నల పనులన్నీ తన పనికి వంగి నమస్కారం చేశాయి. నిజంగా అలాగే జరిగింది కదా? ఎందుకంటే యోసేపు అన్నలు మాత్రమే కాదు, అప్పట్లో ఉన్న ప్రపంచమంతా దాదాపు అందరూ ఆహారం కోసం యోసేపు వైపే చూశారు. యోసేపుకొచ్చిన 2వ కలలో వాళ్ళ నాన్న, ఆశ్చర్యకరంగా వాళ్ళమ్మ కూడా ఉంది. అయితే బెన్యామీన్ను కనగానే వాళ్ళమ్మ చనిపోయింది. ఈ కలలో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు బెన్యామీన్తో కలిపి
యోసేపుకి నమస్కారం చేశాయి. యోసేపు ఆ కలభావాన్ని వివరించడానికి ప్రయత్నించినట్టు ఎక్కడా లేదు. కాని యాకోబుకి మిగతా అన్నలకి విషయం అర్థమైంది. అందుకే ఆయన్ని తిట్టిపెట్టారు. యోసేపు గర్వంగా ఆలోచిస్తున్నాడని యాకోబు నిందేశాడు. అందుకే ఇలా అన్నాడు, నేను, మీ అమ్మ, నీ సహోదరులు నిజంగా నీ దగ్గరకొచ్చి నీకు వంగి నమస్కారం చేస్తామా? అయితే యాకోబు కల వినగానే తన గురించి తాను మాత్రం ఒక సూర్యుడితో పోలు చేసుకున్నాడు. అది వేరే విషయం. ఈ కలల ద్వారా యెహోవా యోసేపుకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? భవిష్యత్తులో యోసేపుకి ఏదో ప్రత్యేకంగా జరగబోతుందని చెప్పాలనుకున్నాడు. యోసేపు విషయంలో ఆయనకో ఉద్దేశం ఉంది. మరి సాతాను ఊరికే కూర్చుంటాడా? యెహోవా అనుకున్నది జరగకూడదని, ఆయన ఉద్దేశాన్ని చెడగొట్టాలని సాతాను బలంగా కోరుకున్నాడు. వాళ్ళన్నలు యోసేపును చంపాలనుకున్నప్పుడు సాతాను ఎంత సంబరపడిపోయి ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. వాళ్ళు అన్నంత పని చేయగలరు. షిమ్యోను, లేవి గురించి ఆలోచించండి. ఒక్కతను తన చెల్లిని పాడు చేసినందుకు షెకెంలో ఉన్న పురుషులందర్నీ చంపడానికి వెనకాడలేదు. వాళ్ళల్లో పెద్దోడు 24 ఏళ్లున్న రూబేను యోసేపు ప్రాణాలు తీయొద్దని నచ్చచెప్తాడు. అలా అనేలా యెహోవాయే కదిలించుంటాడా? బహుశా కావచ్చు. అది ఆయన ఉద్దేశంలో భాగం. యోసేపుని చంపే బదులు వాళ్ళ అన్నలు అటుగా వచ్చిన ఇష్మాయేలీలకి ఆయన్ను అమ్మేశారు. ఇష్మాయేలీలు అనే మాటని మనసులో పెట్టుకోండి. దీని గురించి మనం మళ్ళీ కొంతసేపటి తర్వాత మాట్లాడుకుందాం. ఇష్మాయేలీలు ఆయన్ని ఈజిప్టుకి తీసుకొచ్చారు. అక్కడ ఆయన్ని పోతీఫర్కి దాసుడిగా అమ్మేశారు. పోతీఫరు రాజు సంరక్షకుల అధిపతి. ఇప్పుడు యోసేపు ఒక దాసుడు. తర్వాత 3 ఏళ్లకి ఏమైంది? వాళ్ళ తాత ఇస్సాకు కన్నుమూశాడు. దాసుడిగా ఉన్న యోసేపు కనీసం ఆఖరి చూపు కూడా చూడలేదు. కరోనా టైంలో మనలో చాలామంది పరిస్థితి అలానే అయింది కదా. మనకున్నట్టే యెహోవా యోసేపుకు కూడా తోడున్నాడు. పోతీఫర్ ఇంట్లో మంచి దాసుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ పోతీఫర్ భార్య వల్ల మొత్తం మారిపోయింది. కోపంతో పోతీఫర్ ఆయన్ని జైల్లో పడేశాడు. యెహోవా యోసేపుకి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి జైలు శిక్ష మాత్రమే పడింది. అలాగని ఎందుకు చెప్పొచ్చు? ఉన్న శిక్షలతో పోలిస్తే యోసేపుకు పడిన జైలు శిక్ష చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక హెబ్రీ దాసుడు. ఈజిప్టు చట్టం ప్రకారం యోసేపు మీద ఆరోపించిన దానికి పోతీఫరు ఆయన్ని అక్కడికక్కడే చంపేయచ్చు. లేదా యోసేపును బంధించి కోర్టులో నిలబెడితే కోర్టు 1000 కొరడా దెబ్బల్ని శిక్షగా వేసుండొచ్చు. యోసేపు ఆ దెబ్బల్ని తట్టుకోలేక చనిపోయి ఉండేవాడు. దీన్ని బట్టి ధర్మశాస్త్రంలో తప్పు చేసిన వ్యక్తికి 1000 కాకుండా కేవలం 40 దెబ్బలతో శిక్షించాలని ఎందుకుందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఇందులో యెహోవా ప్రేమ కనిపిస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల్లా క్రూరంగా తయారవ్వకూడదని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు మన ఊహాశక్తికి పదును పెడదాం. యోసేపు ఫరోకొచ్చిన ఒక కళని వివరిస్తాడు. దాంతో రాజుకి ముఖ్య సలహాదారుడు అవుతాడు. ఇప్పుడు యోసేపు మోకాళ్ల మీద ఉన్నాడు. ఫరో తన ముద్ర ఉన్న ఉంగరాన్ని ఆయనకిస్తాడు. తర్వాత యోసేపు లేచి ఒక అడుగు వెనక్కొస్తాడు. సింహాసనం దగ్గర మూలకి ఒకతను నిల్చున్నాడు. అతను యోసేపుకు కనిపించకుండా దాక్కుంటున్నాడు. అతనే పోతీఫర్, రాజు సంరక్షకుల అధిపతి. మీ సంగతేమో గాని అలా జరుగుంటుందని తలుచుకున్నప్పుడు నాకు నవ్వొస్తుంది. తర్వాత పోతీఫర్ భోజనానికి ఇంటికెళ్ళి తను ఎవరి కింద పనిచేయాలో తన భార్యకి చెప్పినప్పుడు ఏం జరిగింటుందో ఒక్కసారి ఊహించండి. ఆమెకి కంటి మీద కొనికే వచ్చుండదు. పోతీఫర్ భార్య చాలా అన్యాయం చేసింది. యోసేపు వాళ్ళ అన్నలు కూడా అంతే. అప్పుడు ధర్మశాస్త్రం ఉండుంటే యోసేపు అన్నలు ఆయన కిడ్నాప్ చేసినందుకు మరణశిక్ష పడేది. యెహోవా దృష్టిలో అది చాలా పెద్ద నేరం. అందుకే మరణశిక్ష పడాలని రాయించాడు. యోసేపు అన్నల్ని మనసులో ఉంచుకునే అది రాయించుంటాడు. యోసేపును కిడ్నాప్ చేయడం షిమ్యోను పథకమే అని కొంతమంది అంటుంటారు. బహుశా అందుకేనేమో ఈజిప్టుకొచ్చిన తన అన్నలందర్నీ పంపేసి షిమ్యోన్ని మాత్రమే ఉండమన్నాడు. యోసేపు విషయంలో యెహోవాకు ఒక ఉద్దేశముందని మొదట్లో అనుకున్నాం కదా. యోసేపు కుటుంబాన్ని ఈజిప్టుకి తెచ్చేస్తాడు. అది ప్రవచనంలో భాగం. కానీ ఇంకోటుంది. దేవుడు అబ్రహాంతో తన సంతానం 400 ఏళ్ల పాటు పరదేశుల చేతుల్లో బానిసలుగా ఉంటుందని చెప్పాడు.
వాళ్ళు క్రీస్తుపూర్వం 1513లో ఈజిప్టును వదిలొచ్చారు కాబట్టి 400 ఏళ్ల లెక్క క్రీస్తుపూర్వం 1913లో మొదలైంది. ఆ సంవత్సరంలో ఏమైంది? ఇస్సాకు అన్న హాగరు కొడుకు, అతని పేరేంటన్నాను? ఇష్మాయేల్. ఇష్మాయేలు ఇస్సాకుని ఏడిపించాడు. ఇష్మాయేలు పరదేశ. వాళ్ళమ్మ హాగరు ఒక ఈజిప్టు దేశస్థురాలు. అతని సంతానం అంటే ఇష్మాయేలీల్లో ఈజిప్టు రక్తం ఉంది. ఆసక్తికరంగా ఇష్మాయేలీలు వాళ్ళ ముత్తాతలాగే చేశారు. ఇస్సాకు మనవడైన యోసేపును బానిసగా అమ్మేశారు. యోసేపును కిడ్నాప్ చేసి ఈజిప్టుకి పంపించేలా వాళ్ళ అన్నల్ని యెహోవా ప్రేరేపించలేదు. కాని జరిగిన దాని నుండే తన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. యాకోబుకు చెడు జరగకుండా యెహోవా అన్నిసార్లు ఏమడ్డుకోలేదు. ఆయన అక్కా చెల్లెల్ని పెళ్లి చేసుకుని కష్టాలు పడ్డాడు. అలాగే యోసేపు మీద కూడా నిందపడకుండా ఆపలేదు. చుట్టూ ఏం కంచేయలేదు. కాని వాళ్లకొచ్చిన కష్టాన్ని తట్టుకోవడానికి అడుగడుగునా సహాయం చేశాడు. వాళ్ళకి చేశాడు, మీకు సహాయం చేస్తాడు. సరైందే చేసినా కష్టాలొస్తున్నాయంటే యాకోబు గురించి ఆలోచించండి. యెహోవాను గుర్తు చేసుకోండి. యెహోవా తోడుగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని ఎప్పుడూ వదిలేయడు. మీకు ఊపిరి పీల్చుకోవటానికి కూడా టైం లేనట్టుగా అనిపిస్తోందా? అలాగైతే ఈ నెలలో మీరు చూడబోయే కొత్త పాట కాస్త ఆగి సృష్టిలో ఉన్న అద్భుతాల్ని చూడమని గుర్తు చేస్తుంది. చీకటిని చీలుస్తున్నా వెన్నెల వెలుగు, చెప్పని చెప్పెను కన్నులు మూసి కాస్త ధ్యానించమని. యెహోవా నీ వెన్నెల ఉంచావు మాపైలా. ఈ రాత్రి అందాలు, ఈ రాత్రి వింతలు మరిపించే నెల. రోజులో కొంచెం సేపు చుట్టూరా చూసి నేర్చుకో సృష్టి బాణిలోనే పొందులే సంతోషం. ఊగుతూ తెలిపోతూ చూసే కలారా ఓ అద్భుతం. మెరిసేటి మీల మీల నింగిలోనే తారలు, చెప్పని చెప్పెను చింతలెన్ని ఉన్నా మనమే రావచ్చని. ఈ రాత్రి శక్తి ముందరా చిందే చిన్నపోయి ప్రతి రేలోనూ పొందుతూ హాయిని మురిసిపోతున్నాము. రోజులో కొంచెం సేపు చుట్టూరా చూసి నేర్చుకో సృష్టి బాడిలోనే పొందులే సంతోషం. ఊగుతూ తెలిపోతూ చూసే కలారా ఓ అద్భుతం. ఓ అద్భుతం, ఓ అద్భుతం. రోజులో కొంచెం సేపు చుట్టూరా చూసి నేర్చుకో సృష్టి బాడిలోనే పొందులే ఊగుతూ తెలిపోతూ చూసే కలారా ఓ అద్భుతం. మార్చిపోదా చుట్టూ చూసి చదివే సృష్టిని మార్చిపోదా సృష్టి చూసుకో చూసే కలారా ఓ అద్భుతం.
మనకున్న ఆలోచన సామర్థ్యం జీవితంలో ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దానివల్ల తెలివైన నిర్ణయాలు తీసుకుని యెహోవాకు దగ్గరవుతాం. మనకొచ్చే సందేహాల్ని తీర్చుకుని విశ్వాసాన్ని పెంచుకుంటాం. బైబిల్ ద్వారా పొందిన తెలివిని భద్రంగా కాపాడుకుంటాం. భవిష్యత్తులో శాశ్వత జీవితాన్ని సొంతం చేసుకుంటాం. ఈ నెలలో మనం బురుండే దేశాన్ని చూసొద్దాం. అక్కడ వాళ్ళంతా దీన్ని హార్ట్ ఆఫ్ ఆఫ్రికా అంటుంటారు. బురుండేను ఆనుకుని నైరుతి దిశలో టాంగనిక సరస్సు ఉంది. ఇక్కడ ఎటు చూసిన పచ్చని పర్వతాలు, జాలువారే జలపాతాలు, సారవంతమైన నేల కనిపిస్తాయి. టాంగనిక సరస్సు ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. లోతు విషయానికొస్తే దీనికి 2వ స్థానం. అది ఎన్నో జీవులకు ఊపిరి పోస్తోంది. ఇక్కడ 2000 కన్నా ఎక్కువ రకాల జీవరాశులు కనిపిస్తాయి. అందులో 500 రకాలైతే ప్రపంచంలో ఎక్కడా ఉండవు. ఇక్కడ చేపలు పట్టే జాలర్లకి ఒక పండగే. ప్రతి సంవత్సరం టన్నుల కొద్దీ చేపల్ని పడతారు. బురుండిలో మనుషులు పట్టే జాలర్లకు కూడా ఒక పండగే. ఈ దేశంలో 17,000 కంటే ఎక్కువ మంది ప్రచారకులు ఉన్నారు. పోయిన సంవత్సరం ఇక్కడ జ్ఞాపకాదాచరణకు హాజరైన వారి సంఖ్య వింటే ఆశ్చర్యపోవాల్సిందే. 65,000 కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. కానీ ఇంతకుముందు ఇక్కడ ఇలా ఉండేది కాదు. 1977 నుండి 93 వరకు ప్రకటన పనిపై నిషేధం ఉండేది. మన సహోదరుల్ని హింసించారు, ఆఖరికి జైల్లో కూడా వేశారు. ఇప్పుడు వాళ్ళకి ప్రకటించే అవకాశం ఉంది. వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. శారా నియాంగెకో అనే అమ్మాయి అయితే ప్రతిరోజు స్కూల్కి 45 నిమిషాల పాటు నడిచి వెళ్తుంది. పరిచర్య అంతగా జరగని ప్రాంతంలో ప్రీచింగ్ చేయడం కోసం తను డబ్బులు దాచుకుంటుంది. బురుండి బేతెల్ కుటుంబ సభ్యులు, అలాగే 83 మంది ప్రచారకులున్న బోజోంబొరా ఈహోషా సెంటర్ సంఘం మీకు వాళ్ళ ప్రేమను, శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు. యెహోవా సాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయం నుండి ఇది JW బ్రాడ్కాస్టింగ్.